డైలీ టేస్ట్ ది డైలీ. 5 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ కరువు తీర్చిన ప్రాజెక్టు కాళేశ్వరంని మురుగున పడేసి మళ్లీ కరువు పరిస్థితులు తెచ్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకి ఎప్పటికైనా కాళేశ్వరమే వరప్రధాయిని అని అన్నారు. చేసినవి ఏవైతే ఉన్నాయో తవ్విన కాలువలు కావచ్చు, కట్టిన ప్రాజెక్టులు, వాటిని కూడా వినియోగించుకొని మళ్ళీ ఎప్పటికీ తెలంగాణను ఎడరి కాకుండా చూడాలి, ఒక్క ఎకరం ఎండిపోకుండా చూడాలని చెప్పి చేసిన ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఈ కాళేశ్వరం ద్వారా చేసిన ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు వరద కాలువను మళ్ళీ వెనక్కి తీసుకుపోయి 3 పంప్ హౌజులతోని ఎస్ఆర్ఎస్పి నింపడానికి కూడా ఏర్పాటు చేసిండ్రు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలో పెట్టుంది, పిట్టె మనసులో ఏముందనే విషయానికి వస్తుంటుంది. ఈరోజు గంగను గుట్టెక్కిచ్చిండు, తెలంగాణను గట్టెక్కిచ్చిండు అనే మాట ఎంతో ధైర్యంగా మన ఏరియాలో కనిపిస్తుంది. ఆ రోజు మన సొంత భూములను బీడు భూములను మార్చిన సమయంలో ఈరోజు బీడు భూములో కూడా ఒక దున్ని పంట వండే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఈరోజు మరి పంట ఎందుకు పెరిగింది? కేసీఆర్ ముఖ్యమంత్రి భూమి పెరిగిందా? పెరగలే. తెలంగాణ రానే భూమి పెరగలే. కానీ ప్రజలకు, రైతులకు కేసీఆర్ నమ్మకం పెరిగింది కాబట్టి ఈరోజు పంట అద్భుతంగా తీయడం జరిగింది. తెలంగాణలోని అనేక బీడు భూములకు నీళ్ళు ఇచ్చి అనేక పేదవాళ్లకు అన్నాన్ని పరిచయం చేసిన, మరి వరి భూమును పరిచయం చేసి అన్నం పెట్టిన ఈ ప్రాజెక్టులు మట్టి కొట్టొద్దు, ఇంతమంది కడుపు కొట్టొద్దు. రేవంత్ రెడ్డి గారు తగిన శాస్తి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉండే రైతులు నీకు చేసే రోజు ముందుంది, గుర్తు పెట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం అర్థం కాదు, కొద్దిగానే అయితే అర్థమవుతుంది అదే మొత్తం అని చెప్పేసి అని అనుకుంటాడు. అది దురదృష్టం. మాకు మిత్రులే కానీ ఆయనకి అర్థం కాదు. ఆయన ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళైతే కోపం వస్తుంటుంది అంతే. కాబట్టి సభలో కానీ బయట కానీ చూసినట్లయితే కొద్దిగానే ఏదో 1% నేర్చుకుంటారు, 100% వచ్చిందని చెప్పేసి తృప్తి పడిపోతుంటారు. 22 నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు, మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు.